మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మార్కాపురం పట్టణంలోని ఇందిరమ్మ ఫేజ్ 1, ఇందిరమ్మ ఫేజ్ 2 గృహాల మౌలిక వసతులపై మరియు ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి షాదీఖానా గురించి అసెంబ్లీలో వివరించడం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఇందిరమ్మ ఫేజ్ 1 భాగంగా 2006 7వ సంవత్సరంలో 1384 గృహాలు, 8-9 సంవత్సరంలో ఇందిరమ్మ ఫేజ్ 2లో 880 గృహాలు, మొత్తంగా 2229 గృహాలు కనీస మౌలిక సదుపాయాలైనటువంటి డ్రైనేజీ, త్రాగునీరు, కరెంటు తదితర అవసరాలు ఇప్పటికీ లేవని చంద్రబాబు నాయుడు ఆ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురం సందర్భంగా విచ్చేసిన రోజున దీనిపై వివరించడం జరిగిందని, త్వరలోనే గౌరవ సంబంధిత మంత్రివర్యులు దీన్ని పూర్తి చేస్తారని ఆశిస్తున్నామని, తర్వాత 2013వ సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి మార్కాపురం పట్టణంలోని ఖమ్మం బస్టాండ్ వద్ద షాదీఖానాకు శంకుస్థాపన చేశారని, తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో ఏదో తూతూ మంత్రంగా ఒక ఫ్లోర్ షాదీఖానాకు గోడలు కట్టి వదిలేశారని, ముస్లిం మైనార్టీలు అధికంగా నివసించే మార్కాపురం పట్టణంలో నిధులు వెంటనే విడుదల చేయాలని గౌరవ స్పీకర్ గారి ద్వారా సంబంధిత మంత్రిని కోరారు. నారాయణ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత 15-16 సంవత్సరాలుగా నా నియోజకవర్గంలో 2 ప్రధాన సమస్యలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి అధ్యక్ష. ఈ సమస్యల్ని మీ ద్వారా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. ఒకటి, 2006-2007 సంవత్సరంలో ఇందిరమ్మ హౌసింగ్ అని చెప్పి ఆ రోజు 1360 హౌసులు ఫస్ట్ ఫేజ్ కింద, 889 హౌసులు రెండో ఫేజ్ కింద 2008-2009 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ 2249 హౌసులకు ఏమాత్రం మౌలిక వసతులు లేవు అధ్యక్ష. కనీసం రోడ్డు లేదు, కాలువలు లేవు, నీళ్లు లేవు, త్రాగటానికి మంచినీళ్ళు కూడా లేవు అధ్యక్ష. అందువలనే ఆ ఇళ్ళన్నీ కూడా ఒక బూత్ బంగ్లాల మాదిరిగా తయారైపోవడం జరిగింది అధ్యక్ష. మనం ఎప్పుడైతే మౌలిక వసతులు అనేవి ఆ ప్రాంతంలో కల్పించగలుగుతామో సుమారు ఈ 2400 కుటుంబాలకు మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. గతంలో ముఖ్యమంత్రి గారు మన మార్కాపురం వచ్చినప్పుడు మహిళా దినోత్సవం రోజు ఆ రోజు కూడా ఆయన పెద్ద దృష్టికి ఆ విషయాన్ని తీసుకుపోవడం జరిగింది అధ్యక్ష. ఆయన కూడా తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుందాం, ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆయన ఇచ్చిన అష్యూరెన్స్లో అది కూడా ఉంది. కాకపోతే దాని తక్షణమే దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక రెండవది అధ్యక్ష, మార్కాపురం టౌన్లో నడిబొడ్డున షాదీఖానా ఉంది అధ్యక్ష. 2013వ సంవత్సరంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేసిపోయారు, దాన్ని అట్ని వదిలేశారు అధ్యక్ష. తర్వాత 2014-19లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు మన మంత్రి గారు వచ్చి మళ్ళీ తిరిగి శంకుస్థాపన చేసిపోవడం జరిగింది అధ్యక్ష. కానీ అప్పుడు కూడా అంత స్పీడ్గా పని జరగలేదు అధ్యక్ష. అయితే 2023 సంవత్సరంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఫస్ట్ స్లాబ్ వర్క్ చేసి మేము బ్రహ్మాండంగా కట్టినామని చెప్పి ఎలక్షన్లో లబ్ధి పొందాలని చెప్పి చూశారు అధ్యక్ష. దాన్ని కూడా ఈ రోజుకి ఆపేశారు అధ్యక్ష. తర్వాత 2024-25 కాలంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా నిరుపేదలు ఉన్నటువంటి ముస్లిమ్స్ ఉన్నటువంటి మా ప్రాంతంలో ఆ షాదీఖానాకి మోక్షం కలిగించి ఆ షాదీఖానాని పూర్తి చేయించే మాట అయితే ముస్లిం మైనార్టీ వర్గాలకు న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను.